నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మహిమను విడిచి భూమికే తెచ్చిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. యోహాను సువార్త 6వ అధ్యాయం 33 నుంచి 35 వచనాలలో తండ్రి అయిన దేవుడిచ్చే ఆహారం ఒక వ్యక్తిగా మనం ఇక్కడ గమనించాలి. పరలోకం నుంచి వచ్చి మానవ జాతికి ఆత్మ సంబంధమైన జీవాన్నిచ్చే వ్యక్తి ఆ యేసుక్రీస్తే. ఇశ్రాయేలీలు వారు పోగు చేసుకుని తినగల మన్నా వంటి ఆహారం గురించి తాను మాట్లాడడం లేదని యేసు స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన తన గురించే మాట్లాడుతూ జీవాహారం నేనే అని అన్నాడు. మానవ దేహానికి ఆహారం ఎలా అవసరమో మనుషుల యొక్క మనసులకు, హృదయాలకు, ఆత్మలకు కూడా ఆహారం అవసరం అయ్యున్నది. ఆ ఆహారమే నిజరక్షకుడైన యేసు అని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. తండ్రి అయిన దేవుని చిత్తం ప్రకారం ఆయన పని చేయడంలోనే యేసుకు అసమానమైన సంతృప్తి ఉంది. దేవునికి విధేయత చూపుతూ హృదయపూర్వకంగా ఆయన పనిలో నిమగ్నమై ఇతరులను క్రీస్తుపై నమ్మకంలోనికి నడిపిస్తూ ఉండడంలో ఉన్న ఆనందంలో ఈ లోకంలో ఉన్న అన్ని శ్రేష్టమైన పదార్థాలతో సాటిరాదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 50-51. లోకమంతటి పాపాల పరిహారం కోసం తన దేహం బలి అర్పణ అని ఆయన మీద నమ్మకం ఉంచడం ద్వారా మనుషులకు ఆత్మ సంబంధమైన జీవం కలుగుతుంది అని యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. పరలోకం నుంచి దిగి వచ్చిన సజీవమైన ఆహారం ఆయనే అని, ఈ ఆహారాన్ని తినువారు అనగా రక్షించబడి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన చేసిన శిలువయాగంలో అర్పించిన ఆయన శరీరమే మనలను జీవ మార్గంలోనికి నడిపించి శాశ్వతంగా ఆయనతో కలిసి జీవించగలిగే మార్గాన్ని తెరిచిన నా రక్షకుడైన యేసయ్యకు కృతజ్ఞతాపూర్వకమైన పాదాభివందనం. ఆమేన్.